మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. గోల్డ్ ఈ మధ్య కాలంలో పూర్తిగా గోల్డ్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. గోల్డ్ అమ్మో ఇంత భయంకరంగా పెరిగిపోతుంది ఏంటి అని మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా ఇట్లా ఢమాలని పడిపోతుంది కదా బంగారం ధర కానీ సిల్వర్ ధర కానీ. అట్లా చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది బంగారం ధర. పాపం కొన్నోళ్ళు ఈరోజు కూడా చాలా షాపుల దగ్గర లైన్లో ఉండి మరి 2 లక్షలు అవుతుందో అని లైన్ కట్టి మరి గోల్డ్ కోసం వెయిట్ చేసిండ్రట. ఇక ఒక్కసారిగా తగ్గంగానే కొనాలన్నా అద్దని కొంతమంది ఏమో రిటర్న్ వచ్చేసిరట. లేదు మళ్ళీ పెరుగుతుంది జస్ట్ తాత్కాలికమే పడ్డది అనగానే మళ్ళీ లైన్లో నిల్చొని కొనుక్కున్నారట. ఇట్లా పెద్ద కన్ఫ్యూజన్ అయితే అయిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్ ధరకు సంబంధించి. అయితే ఈరోజు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ ధర ఎంత తగ్గినా ఏంది ఒక్కసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, బంగారం ధరలు ఈరోజు భారీగా పడిపోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు 22 క్యారెట్ల గ్రామ్ బంగారం ధర 755 తగ్గి 17,640కి చేరుకుంది. నిన్న 16,000 మార్కు దాటిన బంగారం ధర చాలా రోజుల తర్వాత తగ్గుముఖం పట్టింది. నేను ఇది చెప్తోంది కేవలం గ్రామ్కి సంబంధించి. అమెరికా అధ్యక్షుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు, అంతర్జాతీయ యుద్ధ వాతావరణాలు దీనికి ప్రధాన కారణాలు. మరొక వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. దీంతో బంగారం ధరలు భారీ స్థాయిలో పతనం అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 755 తగ్గి 15,640కి చేరుకుంది. అండ్ నిన్నటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర 16,000 మార్కుని టచ్ చేయడం జరిగింది. బంగారం వెండి ధరలు గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరగడమే కానీ తగ్గడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు బంగారం ధర తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటి, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుంచి వివిధ దేశాలపై విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో, గ్రీన్లాండ్ కావచ్చు, వెనిజులా దేశాలపై ఆధిపత్యం కొనసాగిస్తూ రావడం, అలాగే వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం వంటివి కారణాలతో బంగారం ధర భారీగా పెరిగింది. ఇక ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనిలో భాగంగానే ఈరోజు సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయి 82,150 పాయింట్ల వద్ద, అలాగే నిఫ్టీ 140 పాయింట్ల వద్ద నష్టపోయి 25,277 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అని అంటే 755 తగ్గింది గ్రామ్కి 15,640కి. అండ్ 8 గ్రాముల బంగారం ధర 6,040 తగ్గింది 1,25,120. ఇది నేను 8 గ్రాములకే చెప్తున్నా. అదే 10 గ్రాముల బంగారం తులం ధర ఎంత అంటే 7,550 తగ్గి 1,56,400 రూపాయల దగ్గర ఉంది. ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 7,550 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 823 రూపాయలు తగ్గి 17,062 గాను, అలాగే 8 గ్రాముల బంగారం ధర 6,584 తగ్గి 1,36,496గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల బంగారం ధర ఎంత అంటే 8,230 తగ్గి 1,70,000 దగ్గర ఉంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గోల్డ్ ఎక్స్పర్ట్ ఒక్కసారి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బంగారం ధరలు విపరీతంగా పెరగడమే తప్పించి తగ్గడం లేదు ఈ మధ్యకాలంలో. మీరు జస్ట్ ఈ ఇయరే తీసుకోండి, జనవరి తీసుకోండి, జనవరి మొత్తంగా కూడా. సార్ మనతో పాటు గోల్డ్ ఎక్స్పర్ట్ నమశివాయ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బంగారం ధర రోజు రోజుకి పెరగడం తప్పించి అసలు తగ్గలేదు సార్. అట్లాంటిది ఈరోజు బంగారం ధర పడినటువంటి పరిస్థితి, అట్లాగే సిల్వర్ ధర కూడా పడిపోయింది సార్. ఏంటి సార్ రీజన్ ఏంటి? అంటే పెరగడానికి రీజన్స్ అయితే మనకు అందరికి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్ టైం నుండి పరిస్థితులు బాగలేవు, దేశాల పరిస్థితులు బాగలేవు, ఎకానమీస్ బాగలేవు. ఇండియా కొద్దిగా గుడ్డులో మెల్లగా ఉంది. తర్వాత రష్యాతో యుఎస్ శాంక్షన్లు పెట్టడము, తర్వాత వాళ్ళ కరెన్సీ డాలర్లో ఉన్న కరెన్సీ ఫ్రీజ్ చేయడంతో ప్రాబ్లము అగ్రవేట్ అవడం మొదలైంది. తర్వాత ఫాలోడ్ బై ట్రంప్ యాక్షన్స్, టారిఫ్లు ఇవన్నీ చేస్తూ అన్ని దేశాలతో గొడవలు. సో రష్యా కరెన్సీ ఇరుక్కుపోయింది, డాలర్లో ఉన్నది, డబ్బులు ఆగిపోయినాయి. సో రేపటి రోజున మన పరిస్థితి కూడా అంతే. మనం బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసాము, డాలర్లో నిల్వలు ఉన్నాయి,
అని మేజర్ కంట్రీస్ అందరూ కూడా వర్రీ స్టార్ట్ అయింది. దాంతో బంగారంలోకి పెట్టుబడులు డాలర్ని డంప్ చేస్తూ బంగారంలో పెట్టుబడులు పెట్టడం మొదలైందండి. దాని తర్వాత సిల్వర్ లో పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. అందుకని ఉద్ధృతంగా రెండు కూడా బాగా పెరుగుతున్నాయమ్మా. ఎస్ సార్. అంటే తగ్గడానికి రీజన్ ఏంటి సార్? ఎస్, అన్ని దేశాల మధ్య కొంత ఏమంటారు కన్ఫ్యూజన్ ఆర్ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉండడం వల్ల బంగారం ధర పెరుగుతూ పోయింది సార్. కానీ ఈరోజు ఎందుకు ఇంత భారీగా తగ్గింది మరి? మనం పాలు వేడి చేస్తాం, పొంగు వస్తుంది కదమ్మా. నిన్న వచ్చింది, గత 2-3 రోజులు వచ్చింది పొంగు లాంటిది. అది టెంపరీ, ఉండదు, నిలబడదు. అంత పారాబోలిక్ రైజ్ వచ్చినప్పుడు ఏ కమోడిటీ ఏ అసెట్ అయినా కానీ ఫాల్ అవుతుంది. కాబట్టి స్టీప్ గా పెరిగింది కాబట్టి పెరగాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పెరిగింది, అందుకని పడింది. సిల్వర్ 4.5 times పెరిగిందండి 1 year లో. మీరు చూస్తే బంగారం కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. అవును. సో కాబట్టి స్టీప్ ఇంక్రీజ్ వచ్చింది షార్ట్ పీరియడ్ లో, కాబట్టి కరెక్షన్ అనేది మనం నిన్న చూసామండి. ఎస్ సార్. అంటే సార్ పీక్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్, మీరు ఒక పొంగు లాంటిది అని అంటున్నారు కదా సార్. ఎక్కడ ఆగుతుంది అది? సరే, మరీ ఎక్కువ పెరిగింది కాబట్టి ఒక దగ్గర ఆగాలి కదా, ఒక మార్క్ దగ్గర. సిల్వర్ ఎక్కడ ఆగొచ్చు, గోల్డ్ ఎక్కడ ఆగొచ్చు అంటే అది మనం చెప్పలేము. మా భవిష్యత్తులో మళ్ళీ ట్రంప్ నుండి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, లేదు చైనా లాంటి దేశాలు అగ్రెసివ్ గా కొంటున్నాయి కదా, వాళ్ళు స్లో అవుతారా, కొనడం ఆపేస్తారా, తగ్గిస్తారా, ఏం చేస్తారు. సో వాటి మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ మనము మాట్లాడితే ఒక ఇయర్ లో 4.5 times పెరిగిన సిల్వర్ లాంటిది నిలబడడం కష్టము. సో అందుకని ఈరోజు కరెక్షన్ చూసాము. మోర్ దాన్ 60,000 కరెక్షన్. నిన్న 4,20,000 పీక్ టచ్ అయింది, 3,60,000 లో టచ్ అయింది నిన్న. సో ఇవాళ 60 కూడా బ్రీచ్ అయి 350కి వచ్చింది. ఇట్లా ఇంత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇంకా కొద్ది కరెక్ట్ అవుతుంది. ఇక్కడే కొద్ది సపోర్ట్ తీసుకున్నా, కొద్ది సైడ్ గా అటు ఇటు తిరిగినా గానీ మళ్ళీ కరెక్ట్ అవ్వాలి. మేబీ 3 lakhs రేంజ్ కి అయితే రావాలి నా ప్రకారము. ఎందుకంటే ఇంత పెరిగింది కాబట్టి అందులో కరెక్షన్ అనేది, డీసెంట్ కరెక్షన్ అనేది 3,20,000 10,000 రేంజ్ కి వస్తేనే కొద్దిగా ఫుల్ అంటే కరెక్షన్, డీసెంట్ కరెక్షన్ అయినట్టు పైనుండి. సో బంగారం కూడా 1,50,000 to 1,55,000 రావాలి. సో వస్తుందా లేదా అని చూడాలి. అగైన్ భవిష్యత్తులో జరగబోయే ఘటనలను బట్టి, నిర్ణయాలను బట్టి ఉంటది ఇక్కడ. ఎందుకంటే దేశాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కొనడం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది కొద్దిగా చెప్పడం కష్టము. సో ఇండివిజువల్స్ అయితే వేరుగా ఉంటది. ఇన్స్టిట్యూషన్ ఇండివిజువల్ అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. దేశాలకి ఏముంది, దే డోంట్ మైండ్ పేయింగ్ లిటిల్ బిట్ ప్రీమియం ఆల్సో. ప్రీమియం పే చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. కాబట్టి బట్ ఇన్ జనరల్ మన అబ్జర్వేషన్ ప్రకారం అయితే కొద్దిగా కన్సాలిడేట్ అవ్వాలి. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యడమో లేదా కొంచెం కిందికి వచ్చి కన్సాలిడేట్ అవ్వడమో జరగాలి. సైడ్ వేస్ టు కొద్దిగా డౌన్ కు రావాలనేది ఎక్స్పెక్టేషన్. వస్తే కొనడానికి అయితే అప్పుడే చేయబెట్టడం మంచిదండి. అంటే జనరల్లీ అయితే చాలా మంది 2 లక్షలు టచ్ అవుతుంది, 2 లక్షలు టచ్ అవుతుంది బంగారం అని టచ్ అయింది కదా. ఆల్మోస్ట్ 195 టచ్ అయింది కదమ్మా. 195 కి 2 lakhs కి పెద్ద డిఫరెన్స్ ఏముంది? అవును, వచ్చేసినట్టే కదా, ప్రైస్ కూడా వచ్చేసినట్టే. ఎస్ సార్. సార్ కానీ 195 అయినా సరే కొంటూనే ఉన్నారు సార్ గోల్డ్, ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందని. ఈ రోజు తగ్గింది సార్. అవునవును, అదే డేంజరస్ సిగ్నల్ అమ్మా. దట్ ఈస్ వన్ రీజన్ రిటైల్ ఇన్వెస్టర్లు వెంట పడుతున్నారు. రిటైల్ ఫ్రెంజీ మొదలైంది అంటే ఇంకా అసెట్ క్లాస్ అయిపోయింది ఇంకా దాని పని అని అర్థం. సో వెరీ రిస్కీ అన్నట్టు, రిస్కీ జోన్ లో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. బాగా పెరిగినాక వస్తారు వాళ్ళు. రోజుకి 5,000 పెరిగింది, రోజుకి 20,000 పెరిగింది, రోజుకి 15,000 పెరిగినప్పుడు వాళ్ళ అటెన్షన్ వస్తుంది. లోపల ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వస్తుంది, ఫోమో అంటాం కదా, అది మొదలవుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకే కావచ్చు. అయ్యో పరిగెత్తి కొనేద్దాం, లేదా నిన్న కొందాం అనుకున్నాం కొనలే, మొన్న కొందాం అనుకున్నాం కొనుక్కోలే, ఇప్పుడు 40,000 పెరిగింది 30,000 పెరిగిందని ఆ భయంలో కొనేస్తారు. సో ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లో కొంటున్న బయ్యింగ్ అయితే మాత్రం చాలా రిస్క్. మోస్ట్లీ అట్లానే కొంటున్నారు, మిస్ అవుతున్నామని కొంటున్నారు. ఇవాళ తగ్గగానే ఒక ఇన్వెస్టర్ కాల్ చేశాడు, నేను ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తాను సార్ కొనమంటానా అంటే, నేను వద్దని చెప్పినా కొన్నాడు ఆయన ఇవాళ. కొనేసారా? సో దట్ ఈస్ ద క్లియర్, వద్దన్నా కొన్నాడు ₹1,00,00,000. సో దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ఇది క్లియర్ గా రిటైల్ పీపుల్ చేతిలో కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది. సో అది దట్ ఈస్ ఎ రాంగ్ సిగ్నల్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. సో దిస్ ఇండికేట్స్ ఇంకా ఫర్దర్ కరెక్ట్ అవుతుందని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. ఓహో, అచ్చా, ఓకే. సో ఇంకా తగ్గుతుంది అంతేనా సార్? చిన్న వాళ్ళు ఎక్కారు బండి అంటే దాని అర్థం
పడిపోతుందని అర్థం అమ్మా. ఓ సార్, ఎంత తగ్గచ్చు సార్ బాబోయ్? అదే 1,50,000 1,55,000 దాకా దెన్ వీ హావ్ టు రివ్యూ అగైన్. అప్పుడున్న పరిస్థితులు చూసుకోవాలి. గోల్డ్ అయితే, సిల్వర్ అయితే కనీసం 3 lakhs వరకు రావాలి. 3 lakhs వరకు రావాలి. ఓకే, రావాలి. అప్పటికీ కూడా ఎక్కువే కదా సార్? అప్పటికీ కూడా చాలా ఎక్కువ. ఎక్కువనే. అందుకే తొందర లేదమ్మా. సిల్వర్ 2009 ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, 9 or 10 అప్పుడు 70% ఫాల్ అయింది. 80,000 వరకు పోయి అక్కడ నుండి 70% ఫాల్ అయింది పై నుండి. ఓ, మళ్ళీ సేమ్ అది జరగొచ్చా సార్? మేబీ హిస్టరీ మే రిపీట్, బట్ ఇక్కడ ఏంటంటే రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంటున్నారు కదా, దేశాలు కొంటున్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ గా కొంత డిమాండ్ పెరిగింది సిల్వర్ కి. కొంత సపోర్టింగ్ ఫ్యాక్టర్. కాబట్టి అంత వెంటబడి కొనాల్సిన పని ఏందమ్మా. వెండి కొనకపోతే ఏమవుతుంది, మనము బతకలేమా? బంగారం కొనకపోతే బతకలేమా? ఎందుకు కొనాలి? అది ఏమన్నా ఎనర్జీయా, లేకపోతే అదైనా మెడిసినా, లేకపోతే అదో ఫుడ్డా? అది కంపల్సరీ ఏం కాదు కదా. అవును సార్. గోల్డ్ లోన్ సార్, లోన్ తీసుకొని మరీ కొంటున్నారట సార్. బ్యాంకులలో లోన్స్ తీసుకొని మరీ కొంటున్నారంట. అంటే ఇంట్లో ఉన్న బంగారం నెక్లెస్లు, బంగారం ఉంటుంది కదా సార్, అది కుదవ పెట్టి తెచ్చుకొని మళ్ళీ కొంటున్నారట. అదే కదా చెప్పేదమ్మా. ఏంటంటే పొంగు లాంటి టైంలో ఉన్నాము. సార్, జాగ్రత్తగా ఉండాలి. ఒకటే రోజు 30,000 40,000 50,000 సిల్వర్ అప్ అండ్ డౌన్ అవుతుందంటే దట్ క్లియర్లీ ఇండికేట్స్ అది డేంజర్ సిగ్నల్స్ స్టార్ట్ అయినాయి చూపిస్తుంది. క్లియర్ చెప్తుంది. నిన్ననే చెప్పాను నేను, 4 o'clock ఇట్లానే ఇంటర్వ్యూ తీసుకున్నారు ఐ థింక్ V6 ఛానల్. నేను క్లియర్ చెప్పాను, ఇది ఒకటే రోజు 50,000 పడుతుందమ్మా, జాగ్రత్త అని చెప్పాను. రాత్రి ఫాలో అయింది. అవును సార్. సార్, కాపర్ వైపు వెళ్ళాలి, ఇవి అయిపోయింది, ఇక కాపర్ వైపు వెళ్ళండి, కాపర్ కొనండి, ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి సార్. నిజంగా అంటే ఇది స్టాప్ చేసి కాపర్ కొనడం. ఇవాళ అన్ని కమోడిటీస్ కూడా కరెక్ట్ అయినాయి అమ్మా. గోల్డ్ సిల్వర్ కరెక్షన్ తో పాటు అన్ని కమోడిటీస్ కూడా కరెక్ట్ అయినాయి. సో కాపర్, అవును, అది కాపర్ అంటున్నారు. ఈవెన్ క్రూడ్ కూడా చెప్తున్నారు. క్రూడ్ పెద్దగా పెరగలేదు, కమోడిటీ సైకిల్ అప్ సైడ్ మొదలైంది కాబట్టి క్రూడ్ కూడా పెరగచ్చు అని చెప్తున్నారు. ఇట్స్ పాసిబుల్, అవన్నీ వాళ్ళు చెప్పేది పాసిబుల్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కి అవకాశాలు కనబడకపోతే ఏం చేస్తారంటే పబ్లిక్ ఎక్కడ కొంచెం బెటర్ స్పాట్ అంటే అక్కడికి పోతారు. కానీ అది అర్థమైన సబ్జెక్టా లేదా అని వాళ్ళు చూసుకోవాలి. అర్థమైన అసెట్ క్లాసా కాదా చూసుకోవాలి. చూసుకోకపోతే డెసిషన్ తీసుకునేది అంటే మనం రోడ్డు మీద హైవే మీదకి వెళ్ళి కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసినట్టే ఉంటది అది. ఎగ్జాక్ట్లీ సార్. సార్, కేంద్రం ఇంకో 2 రోజులలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది సార్. బడ్జెట్ కంటే ముందు ఇట్లాంటి కరెక్షన్స్ ఇన్ జనరల్లీ జరుగుతూ ఉంటాయి కదా సార్, అండ్ బడ్జెట్ రోజు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? అంటే ఇంత హై లెవెల్ అంటే కరెక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాట్ మే హ్యాపెన్ విత్ ఇన్ 2 days అండ్ ఆన్ ది బడ్జెట్ డే సార్? డే టు డే చెప్పడం కష్టము. దేని గురించి కూడా మనం డే టు డే ఇమాజిన్ చేయలేము. బట్ ఈ లెవెల్లో కొనాలా వద్దా అనేది మనం మాట్లాడదాం. ఈ లెవెల్లో కొనాలా అంటే వద్దు, వెయిట్ చేయండి కరెక్షన్ కి. బంగారం ఎమర్జెన్సీ ఉండి ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు 1,50,000 1,55,000 రేంజ్ కోసం వెయిట్ చేయండి. ప్యూర్ గోల్డ్ అంటే అనగా ఇక్కడ నుండి 15,000 తక్కువ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అది ఎంతవరకు చెప్దాము. సిల్వర్ అనేది మీరు అన్నట్టుగా 3 lakhs కూడా హై ప్రైసే, దాని డౌట్ ఏం లేదు. సో కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. సిల్వర్ లో ఇంకేదో ఫాల్ అనేది స్టీప్ గా ఉండే ప్రమాదం కూడా ఉంది సిల్వర్ లో. బిలో 3 lakhs కూడా వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఇక్కడ ఏంటమ్మా అంటే ఇప్పుడు 2009 కి ఇప్పటికి చేంజ్ అంటే డిఫరెన్స్ ఉంది. 2009 లో పెద్ద రీజన్, వ్యాలిడ్ రీజన్ లేకుండా పెరిగింది సిల్వర్ విపరీతంగా. అందులో బంగారం పెరగలేదు. సో బంగారం పెరగకుండా ఓన్లీ సిల్వర్ పెరిగింది. అది అలానే కరెక్ట్ అయినప్పుడు కూడా 70% దాకా కరెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల్లో 70% కరెక్ట్ అయింది. అది పై నుండి 80,000 నుండి కింద కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే దెర్ ఈస్ సమ్ ఫండమెంటల్ రీజన్ ఉంది. దేశాలు కొంటున్నాయి, సో అక్కడ ట్రిగ్గర్ అయింది. దాంతో పాటు ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇన్వెస్టర్లు కొంటున్నారు, చిన్న వాళ్ళు కూడా కొంటున్నారు. మీరంటే లోన్ తెచ్చి కూడా కొంటున్నారు. రోజుకు 40,000 30,000 20,000 డిఫరెన్స్ వస్తే ఉంటే టెంప్టేషన్ ఉంటుంది కదమ్మా. సో బెస్ట్ వే ఏంటంటే ఆ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవాలి. సో కంట్రోల్ చేసి కొనకుండా ఉండడం బెటర్ ఈ టైంలో. లేదా రేట్లే చూడొద్దని చెప్తాను నేను. ఎందుకు చూడాలి రేట్లు? నీకు ఏం సంబంధం? అది దేనికి అవసరం అది నీకు?
దూరం ఉంటే సరిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు అంత కావాలంటే కరెక్ట్ 1 year, మోర్ దాన్ 1 year నుండి వీక్ గా ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో అట్లాంటివి దానిలో బ్రైట్ స్పాట్స్ ఉంటాయి, దానిలో కొనుక్కోవడం. లేకపోతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొద్దిగా వీక్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. అట్లాంటి స్పాట్లు కొనుక్కోవాలి. కానీ ఏవైతే 2 రెట్లు 4 రెట్లు 5 రెట్లు వేరే దాని ఎంత పడి కొంటే మరి మీకు ప్రాఫిట్ వస్తుందని గ్యారంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? మోస్ట్ లైక్లీ లాస్ట్ ఎండ్ అవుతారు. అదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారంట చాలా మటుకి. ఇదే నడుస్తుంది సార్. అంటే రియల్ ఎస్టేట్ ఇంకా అయిపోయింది కదా, సో ఆ డబ్బులు ఇందులో పెడతానన్నా చూడండి ఎట్లా పెరిగిపోతుంది, 10-20 వేలు కదా, సో వెరీ ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టుగా. కరెక్టే. కానీ అంటే ఏమంటారు, రాంగ్ బెల్స్ రాంగ్ సిగ్నల్స్ మోగుతున్నాయి ఇక్కడ, కాబట్టి దూరం ఉంటే మంచిదమ్మా. ఎస్ సార్. సార్ ఈ అన్సర్టనిటీ దేశాల మధ్య ఇట్లాగే కొనసాగితే ఇంకా ఫ్యూ మంత్స్ 1-2-3 months ఇట్లాగే కొనసాగితే ఎట్లుంటుంది సార్ మార్కెట్? అంటే బంగారము వెండి అనేది డాలర్ నుండి దూరం అంటే ఎగ్జిట్ అవుతూ ప్రత్యామ్నాయంగా బంగారమే బెస్ట్ కాబట్టి బంగారంలో పెట్టుబడులు వస్తున్నాయమ్మా, దానిలో డౌట్ లేదు. డాలర్ ఎంతసేపు అయితే దేశాలకి నమ్మకం తగ్గుతూ వస్తుందో, దేశాలు ఎప్పుడైతే డాలర్ అమ్మేస్తూ దాని ప్రత్యామ్నాయంగా బంగారం లాంటి దానిలో పెట్టుబడులు పెడుతున్నారు. సో కాబట్టి అది జరుగుతున్నంత కాలము బంగారం అప్సైడ్ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంత స్టీప్ గా పెరిగినప్పుడు కరెక్షన్ కూడా అట్లే ఉంటది. తగ్గినాక చూడొచ్చు కొనాలంటే. ఇప్పుడు కరెక్ట్ అయినాక ఒక డీసెంట్ కరెక్ట్ వచ్చాక అప్పుడు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కి ఆలోచించవచ్చు. అప్పుడు పరిస్థితులు రివ్యూ చేసుకుని వెదర్ టు బై ఆర్ నాట్ అనేది చూసుకోవచ్చు అప్పుడు. ఎస్ సార్. ఎవరైతే ఇంకా కూడా కొనాలనుకుంటున్నారో, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ₹1,00,00,000 పెట్టుబడి పెట్టినట్టుగా కొనాలనుకునే వాళ్ళు ఇంకా టిల్ ద డేట్ వాళ్ళకి మీరు ఇచ్చే 1 or 2 సూచనలు ఏంటి సార్? అంటే షార్ట్ టర్మ్ లో అయితే కరెక్షన్ ఉండే ప్రమాదం ఉందమ్మా. షార్ట్ టర్మ్ కి వెయిట్ చేయండి. ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఉన్నాయి అనుకుంటే ఈ కరెక్షన్ వాడుకొని కొనుక్కోండి. 1 month లో పెళ్లి ఉంది, 1.5 month లో పెళ్లి ఉంది అంటే వాళ్ళు ఎవరు ఆగదు కదా పెళ్లి కోసం. అట్లాంటి వాళ్ళు తప్పదు. కరెక్షన్ ఈ కరెక్షన్ లో ఎంతవరకు వస్తుందో చూసుకొని కొనుక్కోవడమే. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే కొద్దిగా సాలిడ్ కరెక్షన్ రావాలి, ఇంకా కొంచెం గట్టిగా కరెక్షన్ వస్తేనే కొనాలి వాళ్ళు, లేకపోతే కొనొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అది నమశివాయ గారు, ఆయన గోల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్. ఆయన చెప్తుంది ఒకటే, ఇక్కడ కరెక్షన్ మొదలైంది, ఇంకా కూడా కరెక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, గోల్డ్ కొంటే త్వరగా పెరుగుతుంది కాబట్టి ఈజీగా ప్రాఫిట్ గెయిన్ అవుతుంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక డేంజర్ బెల్. దయచేసి కొనకండి అనేటువంటి మాట ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే రీటైల్ అంటే మనలాంటి వాళ్ళు కూడా కొనడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇట్లాంటి కరెక్షన్స్ వెరీ వెరీ కామన్. ఇది డేంజరస్ కూడా, లాస్ అవ్వడమే తప్పించి ప్రాఫిట్ అయితే ఉండదు అనేటువంటి మాట ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో పెరగడం తరగడం కోసమే అంటారు కదా. సో అన్రీచబుల్గా గోల్డ్ రీచ్ అయింది కాబట్టి ఒక పాల పొంగు లాంటిది అది. ఇప్పుడు పాల పొంగు ఎట్లా ఒక 1 or కొన్ని ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, ఆ తర్వాత డౌన్ఫాల్ ఉంటుంది కదా. ద సేమ్ వే గోల్డ్ అండ్ సిల్వర్ అదే జరగబోతోంది. 3 లక్షలు కేజీ సిల్వర్ అక్కడ వరకు కరెక్షన్ జరగవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ గోల్డ్ విషయానికి వస్తే మాత్రం 1,50,000 వరకు మాత్రం కరెక్షన్ జరగవచ్చు. దానికంటే కిందికి అయితే మేబీ జరుగుతుందో జరగదో తెలియదు. కానీ 1,50,000 రూపాయలు ఖచ్చితంగా తులం బంగారం, 10 గ్రాముల తులం బంగారం 1,50,000 వరకు పడచ్చు, అక్కడ ఆగచ్చేమో అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కానీ దయచేసి ఇట్లా పెట్టుబడుల కింద చూసే వాళ్ళు మాత్రం దయచేసి కొనకండి అనేటువంటి మాట ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.